సునీత విలియమ్స్ కు స్వాగతం. ఎట్టకేలకు క్షేమంగా భూమిపైకి ల్యాండ్ అయిన సునీత విలియమ్స్, మిగిలిన ఆస్ట్రోనాట్లు. అసాధారణ మహిళ, ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం, ధైర్యశాలి అయిన సునీత విలియమ్స్ ఎట్టకేలకు సురక్షితంగా ఫ్లోరిడాలోని సముద్ర తీరంపై ల్యాండ్ అయ్యారు. సునీత విలియమ్స్ తో పాటు బుల్ విచ్మోర్ అలాగే మిగతా ఆస్ట్రోనాట్లు కూడా క్షేమంగా ల్యాండ్ అయ్యారు. సునీత విలియమ్స్ క్షేమంగా ల్యాండ్ అవ్వాలని చెప్పేసి భారతదేశంలో చాలా చోట్ల పూజలు నిర్వహించారు. ఒక రకంగా చెప్పాలంటే మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. దాదాపు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీత విలియమ్స్, మిగతా ఆస్ట్రోనాట్లు ఎట్టకేలకు నేల మీదకైతే వచ్చారు. భారత కాలమాన ప్రకారం చూసుకుంటే కనుక ఇవాళ తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడాలో సముద్ర తీరం పైన ల్యాండ్ అవ్వడం జరిగింది. వీళ్ళను అక్కడి నుంచి, అంటే సునీత విలియమ్స్ మిగతా ఆస్ట్రోనాట్స్ ని సముద్ర తీరం నుంచి నాసా స్పేస్ సెంటర్ కి తీసుకెళ్లి అక్కడ కొన్ని వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు. ఏది ఏమైనా కూడా సునీత విలియమ్స్ ధైర్యానికి అయితే కనుక మెచ్చుకోవాలి. 8 రోజుల్లో తిరిగి రావాల్సిన వాళ్ళు ఆ స్టార్ లింక్ లో ఏదైతే కనుక సాంకేతిక లోపం తలెత్తిందో దానివల్ల దాదాపు 9 నెలలు ISS అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచే సునీత విలియమ్స్ చాలా సార్లు మీడియాతో మాట్లాడడము, అక్కడి నుంచి ఎప్పటికప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇవన్నీ పంచుకోవడం జరిగింది. ఒకానొక సమయంలో అంటే నడక కూడా మర్చిపోయాను అని చెప్పేసి చెప్పారు. ఇక ఇటీవల అంటే ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బైడెన్ ప్రభుత్వం వీళ్ళని తీసుకురావడానికి ఎటువంటి సరైన చర్యలు తీసుకోలేదు అన్నదాన్ని కూడా వీళ్ళు అటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ బచ్లు కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే క్రూ డ్రాగన్ 10 అంతరిక్షంలోకి వెళ్ళి దాంట్లో వీళ్ళు రిటర్న్ అవుతారు, సునీత విలియమ్స్ మిగతా ఆస్ట్రోనాట్స్ రిటర్న్ అవుతారో అని తెలిసినప్పటి నుంచి వాళ్ళ ప్రయాణం మొదలైనప్పటి నుంచి క్షేమంగా భూమి మీదకు రావాలని చెప్పేసి చాలా మందికి ఒక రకంగా చెప్పాలంటే నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూశారు. ఏది ఏమైనా సునీత విలియమ్స్ అలాగే మిగిలిన ఆస్ట్రోనాట్లు క్షేమంగా భూమిపైకి అయితే కనుక చేరారు. ఇది చాలా చాలా సంతోషించదగిన విషయము. అసలు ఆమె స్ఫూర్తికి, ముఖ్యంగా ఒక మహిళ అన్ని రోజులు అంతరిక్షంలో, అంటే ఇంతకు ముందు కొంతమంది ఉన్నారు కానీ పురుషులు ఉండడం వేరు, మహిళ ఉండడం వేరు. మహిళకి రకరకాల అంటే ఆరోగ్యపరంగానే కాదు వేరే విషయాల్లో కూడా కొన్ని ఉంటాయి. అలాంటిది ఒక మహిళ అన్ని రోజులు అంత ధైర్యంగా అంతరిక్షంలో ఉండడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సునీత విలియమ్స్ గారు. మీరు క్షేమంగా భూమిపైకి తిరిగి వచ్చారు, మాకు అదే పెద్ద సంతోషం. యావత్ ప్రపంచానికంతా కూడా అదే సంతోషం. ఇక ఎవరైతే మిగిలిన ఆస్ట్రోనాట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా భూమి మీదకి తిరిగి రావడం ప్రతి ఒక్కరికి సంతోషకరం. ఈ రోజు అయితే కనుక నిజంగా చరిత్రలో మర్చిపోలేని రోజు అని చెప్పుకోవచ్చు. ఇక సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరే ముందు చాలా భావోద్వేగంతో అక్కడ ఉన్న ఆస్ట్రోనాట్స్ కి అయితే కనుక వీడ్కోలు చెప్పి బయలుదేరారు. అలాగే ఫ్లోరిడాలో ల్యాండ్ అయిన తర్వాత కూడా ఎంతో సంతోషంతో చేతులు ఊపుతూ చాలా చిరునవ్వుతో ఆమె అందరికీ అభివాదం చేయడం అయితే కనుక చాలా ఆనందంగా అనిపించింది. ఇక సునీత విలియమ్స్ పూర్వీకులు అయితే గుజరాత్ లోని ఓ గ్రామంలో ఉన్నారు. సునీత విలియమ్స్ క్షేమంగా భూమి మీదకి చేరుకోవడంతో ఆ గ్రామంలో అయితే కనుక సంబరాలు అంబరాన్నంటాయి. జూన్ 5, 2024లో ISS అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన సునీత విలియమ్స్, విల్మోర్లు వారం రోజుల్లోనే తిరిగి భూమిపైకి రావాల్సి ఉండగా స్టార్ లైన్ లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వారిద్దరూ అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి వారిద్దరిని భూమిపైకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ఒక్కటి సఫలం కాలేదు. మొత్తానికి ఇవాళ తెల్లవారుజామున సురక్షితంగా ఫ్లోరిడాలోని సముద్ర తీరంపై ల్యాండ్ అయ్యారు. ఇక వీరు సురక్షితంగా భూమిని చేరుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సునీత విలియమ్స్ భారతదేశానికి రావాలని లేఖ ద్వారా కోరారు. ఇక భారతదేశంలోని పలువురు రాజకీయ ప్రముఖులు భారత పుత్రికకు స్వాగతం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, క్రూ డ్రాగన్ సురక్షితంగా భూమిని చేరడం ఆనందంగా ఉంది. భారత పుత్రిక సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములతో కూడిన బృందం అంతరిక్షంలో ఓర్పుతో, పట్టుదలతో సరికొత్త చరిత్ర లిఖించింది. సునీత అద్భుత ప్రయాణం, అచంచలమైన అంకిత భావం, ధైర్యం, పోరాట పటిమ పలువురికి స్ఫూర్తిదాయకం. ఆమె రాక అంతరిక్ష ఔత్సాహికులతో పాటు యావత్ ప్రపంచానికి ఓ వేడుక లాంటి క్షణం. ఆమె విజయాలు మనందరికీ గర్వకారణం. వారిని క్షేమంగా పొడమికి తీసుకొచ్చిన వారందరికీ కృతజ్ఞతలన్నారు.
ఇక హృదయం ఉప్పొంగే ఉత్కంఠకు తెరదించే ఓ గొప్ప క్షణం, అంతరిక్ష అనిశ్చితులను తట్టుకున్న ధైర్యం, దృఢ నిశ్చయం, స్థిరత్వంతో చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఈ ప్రఖ్యాత భారత పుత్రిక రాకను యావత్ ప్రపంచం వేడుకగా చేసుకుంటోందని మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇక గుజరాత్ లోని ఝాలాసన్లో ఆమె బంధువులు, గ్రామస్తులు బాణసంచా కాల్చి డాన్స్లు చేశారు. ఆమె బంధువు పాల్గొని పాండ్యా గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొని మాట్లాడుతూ, సునీత కోసం ఎంతో కాలం ఎదురు చూస్తున్నాము. ఆమె భూమిపై దిగిన క్షణాలు అపురూపం. అంతా సాఫీగా సాగినందుకు ఆనందంగా ఉంది. ఎలాంటి సవాళ్లనైనా ఆమె ఎదుర్కోగలదు. మా అందరికీ ఆమె ఆదర్శమని తెలిపారు. సునీత విలియమ్స్ మరియు ఇతర ఆస్ట్రోనాట్స్ తిరిగి రావడంతో ఎలాన్ మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చిన స్పేస్ ఎక్స్, నాసా బృందాలకు మస్క్ అభినందనలు తెలిపారు. ఇక అధ్యక్షుడు ట్రంప్ వ్యోమగాములకు స్వాగతం పలికారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా వ్యోమగాముల ఫోటోలను ట్రంప్ పోస్ట్ చేశారు. ఇక వ్యోమగాముల రాకపై వైట్ హౌస్ స్పందించింది. ప్రామిస్ మేడ్, ప్రామిస్ కెప్ట్ అని ఎక్స్ వేదికగా పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకొస్తారని ప్రతిజ్ఞ చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వైట్ హౌస్ అందులో రాసుకొచ్చింది. ఇక మరోవైపు వ్యోమగాములను వైట్ హౌస్ కు ఎప్పుడు పిలుస్తారన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ, వారు ఇన్నాళ్ళు అంతరిక్షంలో ఉన్నారు. అక్కడ మన శారీరక స్థితిలో చాలా మార్పులు ఉంటాయి. శరీరం తేలికగా మారుతుంది. గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఆ పరిస్థితుల నుంచి భూమికి చేరుకున్నారు. ఇక్కడి వాతావరణానికి మళ్లీ అలవాటు పడడం అంత సులువు కాదు. అందుకే వారిని ఇప్పుడే శ్వేత సౌధానికి ఆహ్వానించలేదు. ఇంకా చాలా సమయం పడుతుంది. వాళ్ళ పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఓవెల్ ఆఫీస్ కు పిలుస్తా అని ట్రంప్ తెలిపారు. సునీత విలియమ్స్ మిగతా ఆస్ట్రోనాట్లు క్షేమంగా భూమికి పైకి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ముఖ్యంగా భారతదేశ ప్రధాని, కేంద్ర మంత్రులు, అలాగే రాష్ట్రంలోని ముఖ్యులు సునీత విలియమ్స్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సునీత విలియమ్స్ కు లేఖ ద్వారా భారతదేశానికి రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఏది ఏమైనా సునీత విలియమ్స్ అంటే దాదాపు 9 నెలల నిరీక్షణకు తెరపడింది. సునీత విలియమ్స్ మిగిలిన ఆస్ట్రోనాట్లు అయితే కనుక క్షేమంగా భూమి మీదకు చేరుకున్నారు. ఇక వారందరూ కూడా ఎంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.